పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పాత బస్తీలో రాజకీయాలకు అతీతంగా బీజేపీకి ఓటర్లు ఆదరించి మంచి జోష్ను తీసుకొని వచ్చారని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధికార ప్రతినిధి వీరేందర్ బాబు యాదవ్ అన్నారు. వినయ్ నగర్ కమ్యూనిటీ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో యాకత్పుర నియోజకవర్గ ఓటర్ అభినందన సభను నిర్వహించారు. శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 36% ఓట్లు సాధించి బీజేపీ సత్తా చాటిందని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా 88 సీట్లలో గెలిచి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్, నియోజకవర్గ కన్వీనర్ బండా వెంకటేష్ రెడ్డితో కాలనీ బస్తీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు, యువ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటికి చాలా ఓట్ షేర్ పెరిగింది. మైనార్టీలు కూడా ఓట్లు వేశారు. డెవలప్మెంట్ కోసం బీజేపీ ఏ విధంగా అయితే బీజేపీ ప్రయత్నిస్తుందో ఒకటే అడుగుతుంది, ఇక్కడ కుల మత వర్గాలు కాదు, ఇక్కడ మాకు డెవలప్మెంట్ కావాలి. భారతీయ జనతా పార్టీ డెవలప్మెంటే అడుగుతుంది. కానీ వేరే పార్టీలు ఎంఐఎం పార్టీ ఏంటంటే మతతత్వ పార్టీలు, కుటుంబ పాలన పార్టీలు. ఈ పార్టీలకు అందరికీ చర్మగీతం చెప్పాలంటే మరి హిందువులందరూ ఏకమవ్వాలి. మరి అట్లాగే మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి డెవలప్మెంట్ అన్న నినాదంతో వారి పిల్లల అభివృద్ధి, వాళ్ళ కుటుంబాల అభివృద్ధి, బిలో పావర్టీ లైన్లో ఉన్న ఏదైతే వారందరూ కూడా మరి హైదరాబాద్ పార్లమెంట్లో ఓల్డ్ సిటీలో అభివృద్ధి కావాలంటే ఎంత చెప్పినా రుణము తీర్చుకోలేనిది. రాబోయేటటువంటి రోజులు ఏదైతుందో 100% వచ్చేటటువంటి ప్రభుత్వం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఎందుకంటే దాదాపుగా 50% పైన పార్లమెంటు స్థానాలు గెలవడం అంటే మామూలు మాష కాదు. అదేవిధంగా దేశంలో ఉండేటటువంటి మొత్తం ప్రాంతంలో మూడోసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడము, మరి ఏదైతుందో మరి ఒరిస్సా లాంటి రాష్ట్రము, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రము, అరుణాచల్ లాంటి రాష్ట్రం ఏదైతుందో తిరిగి భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం ఏదైతుందో రానున్నటువంటి రోజుల్లో భారతదేశాన్ని నిజంగా కూడా సంస్కరణల వైపు తీసుకుపోవడమే కాదు, విశ్వగురు